సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ ఎంప్లాయ్ సైబర్ కాలనీలో మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ తన సొంత నిధులు సుమారు 7 లక్షల వ్యయంతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కాలనీల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు నాయకులు ముందుండడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం సొంత నిధులతో సీసీ రోడ్డు వేయించడంపై మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీశైలం, మాజీ కోఆప్షన్ మెంబర్ శ్రీపాల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, దేవేందర్ యాదవ్, దయాకర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, ప్రేమ్, శ్రీశైలం, సాగర్, కాలనీ ప్రెసిడెంట్ సంజయ్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ మాధవరావు, సెక్రటరీ ఏడుకొండలు, కాలనీ వాసులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను దూరం నుంచి ఇస్తా. మస్తు కొడతావా పక్క జరిగితే బాగుంటుంది. అందరికీ నమస్కారం. బిహెచ్ఎల్ సైబర్ కాలనీలో భాగంగా ఈరోజు కొద్ది అంత బ్యాలెన్స్ రోడ్డు మాజీ కౌన్సిలర్ ఉమేష్ గారు సొంత నిధులతో 6-7 లక్షలతో ఈరోజు వేయడం జరుగుతూ ఉన్నది. దాంతోపాటు వీళ్ళకు నీటి సమస్య గిట్ట ఉండే అది గిట్ట సమస్య గిట్ట పరిష్కరించే మార్గంలో ముందుకెళ్ళాం. అది తొందరలో అది గిట్ట వీటికి డ్రింకింగ్ వాటర్ గిట్ట రాబోతూ ఉన్నది. కాబట్టి ఈ కాలనీలలో సైబర్ కాలనీ కాకుండా వివిధ కాలనీలలో గిట్ట వివిధ మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తూ ఉన్నాం. కరెంటు కానీ, వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, ఇంకేమైనా పబ్లిక్ ఇబ్బంది పడే సమస్యలు ఉంటే తప్పకుండా స్థానిక నాయకుల ద్వారా సేకరించి పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చే వాళ్ళకందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. కార్యక్రమం ముఖ్య అతిథిగా మన పటాన్చెరు శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు వచ్చిపోవడం జరిగింది. తెల్లాపూర్ డివిజన్ 223 డివిజన్ ఇది. గతంలో మున్సిపల్ ఉండే ఆ మున్సిపాలిటీలో మేము తీర్మానం చేసిన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు అందరం కలిసి కోఆప్షన్ మెంబర్లం తీర్మానం చేసిన మీ రోడ్డుకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. దురదృష్టవశాత్తు కావాల్సుకొని కమిషనర్ వచ్చి అయ్యా అక్కడ ఈ రోడ్డు ఇవ్వడం జరగదు ఈ గేటెడ్ కమిటీకి అంటే, సార్ మేము కమిట్మెంట్ ఇచ్చినాము అంటే మీరు చాలా ఇస్తారండి, మేము ఇయ్యమట్లా ఇయ్యం కాబట్టి మీరు ఏమన్నా ఏం చేసుకోండి మా ఉద్యోగం మూడు కొట్టుకొని అన్నాడు. అప్పుడు ఎట్లా పాసిబుల్ అయితే ఇప్పుడు ఎట్లా కాస్తారంటే కూడా ఆయన వినలేడు. అజయ్ కుమార్ కమిషనర్ ఉన్నప్పుడు సరే అని చెప్పి మళ్ళీ కాళీవాస్ అందరూ వచ్చారు. ప్రెసిడెంట్ గారు కానీ, మాజీ ప్రెసిడెంట్, డైరెక్టర్లు, జనరల్ సెక్రటరీ, ఇక్కడ ఉన్న యాక్షన్ మెంబర్స్ మల్లేష్ కానీ, సూర్యయ్య గారు అని, గోవర్ధన్ గారు, అందరు పేరు పేరున అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము అప్పుడే మాట్లాడినాక మున్సిపల్ వేసినా వేయకపోయినా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వేయరు. వాళ్ళని అడిగితే మేము వేయమని చెప్పారు. సరే అన్న మరి ఏం చేస్తామంటే నేను ఒకటే చెప్పిన, మీరు అధైర్యపడద్దు, ఆ రోడ్ వేయడానికి నేనే వేస్తా అని చెప్పి ఆ రోడ్ వేస్తా, సీసీ రోడ్ వేస్తామని చెప్పడం జరిగింది. అప్పటికి ఈరోజు నిన్న ఎమ్మెల్యే గారి చెప్పి ఒక మాట చెప్పగానే సరే వస్తాం అయితే పొద్దున సాయంత్రం పెట్టని పెట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు. మన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు దేవేందర్ యాదవ్ గారు, టెలికాన్ బోర్డు మెంబర్ దయాకర్ రెడ్డి గారు,